ప్రపంచవ్యాప్తంగా అందరి నోట్లో బాగా నానుతున్నటువంటి మాట నిమిష ప్రియ. నిమిష ప్రియ ఎవరు? ఎందుకు యెమెన్ గవర్నమెంట్ ఆమెకు ఉరిశిక్షను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఆమె చేసిన నేరం ఏంటి? ఇఫ్ యూ కెన్ స్టడీ ఎవ్రీ పర్సనల్ లైఫ్ ఈజ్ ఎ లెసన్. నువ్వు చదవగలిగితే ప్రతి మనిషి జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ అంశము ద్వారా, ఈ యొక్క ఉరిశిక్ష అంశం ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? మన భారతీయులు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు, వారు అక్కడ నివసిస్తున్నారు. అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ చట్టాలు ఏంటి, వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఉరిశిక్షను ఎందుకు అమలు చేయాలి, అసలు మోరల్ ఆర్గ్యుమెంట్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో మాట్లాడడానికి ఇష్టపడు. చాలా విలువైన సమాచారాన్ని మీకు ఇస్తాను. వీడియో చివరిలో కూడా ఈ యొక్క వీడియో యొక్క మోరల్ కూడా మీతో చెప్తాను. ఈ యొక్క సమస్య ఎందుకు తలెత్తింది, అసలు ఎందుకు ఈ ఉరిశిక్షలు, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను చివరిలో మాట్లాడతాను. నిమిష ప్రియ వాస్తవానికి కడు పేదకులో పుట్టిన ఒక బిడ్డ. అటువంటి నిమిష ప్రియ అని ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు చేరదీసి విద్యను అందించి భోజనం వసతి చేస్తూ చక్కగా ఉన్నతమైన స్థానం నడిపించాడు. నర్సింగ్ చదివించాడు. నర్సింగ్ చదివించిన తర్వాత కేరళలోనే ఆమెకు ఉద్యోగం వేయించాలనుకున్నాడు. కానీ ఆమె చదివిన కాలేజీకి కొంత రికగ్నేషన్ ప్రాబ్లమ్స్ ఉండటం ద్వారా, ప్రభుత్వంతో రికగ్నేషన్ ప్రాబ్లం ఉండటం ద్వారా ఆమెకు అక్కడికి ఉద్యోగం రాలేదు. అందుని బట్టి గల్ఫ్కి వెళ్ళిపోతే యెమెన్ దేశంలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళింది, చక్కగా ఉద్యోగం చేసుకుంటే డబ్బులు సంపాదిస్తుంది. అలాంటి సందర్భంలో వయసుకు వచ్చిందేమో, వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది. చక్కటి వ్యక్తితో, థామస్ అనేటువంటి వ్యక్తితో తనకు వివాహం అయిందండి. ఒక కుమార్తెను కూడా కన్నది. సో వారిని కూడా యెమెన్ తీసుకొచ్చింది. చక్కగా కుటుంబం అంతా బ్రతుకుతున్నారు. అదే టైంలో యుద్ధం రావడం ద్వారా, ఆర్థికపరమైన ఇబ్బందులు దేశాన్ని అలుముకోవడం ద్వారా వారు అక్కడ జీవించలేకపోయారు. అక్కడ జీవించడం చాలా కష్టమైంది. అందుని బట్టి మరలా భర్తను కుమార్తెను భారతదేశానికి తిరిగి పంపించింది. అలాంటి టైంలో చాలా అప్పులు చేసిందేమో, అప్పులు తీర్చడానికి, ఆర్థికంగా తను సెటిల్ అవ్వడానికి ఒక బిజినెస్ చేయాలనుకుంది. ఆమె నర్స్ కాబట్టి చక్కగా వైద్యాన్ని అందిస్తున్నప్పుడు అనేక మంది బాగుపరచబడుతున్నారు. తన ఆలోచన అంటే నేను కూడా ఒక క్లినిక్ ప్రారంభిస్తే అనేక మంది సేవ చేయొచ్చు, అదే రీతిగా నేను కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అప్లై చేసింది గవర్నమెంట్ వారు వెంటనే చెప్పారు, అమ్మ నువ్వు పరదేశీరాలివి, భారతీయురాలు కాబట్టి మా దేశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉద్యోగం చేసేటువంటి అనుమతి ఉంటుంది. అందులో బట్టి నీకు అనుమతి దొరకదు. ఒకవేళ కనుక నువ్వు చేయాలనుకుంటే కనుక లోకల్గా ఎవరికైతే సిటిజన్షిప్ ఉంటుందో వారిని నీవు హెల్ప్ అడిగి ఇద్దరు కలిపి బిజినెస్ చేయొచ్చు అన్నప్పుడు ఆ సమాజంలోనే, ఆ యొక్క లొకాలిటీలోనే ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని పేరు తలాల్ అబ్దుల్ మహదీ అనేటువంటి వ్యక్తితో ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. చక్కగా బిజినెస్ చేద్దాం, నాకు కూడా బిజినెస్ ఉంది, నేను నీకు పార్ట్నర్గా ఉంటాను ఉద్దేశంతో బిజినెస్ పార్ట్నర్గా ఇద్దరు చక్కగా బిజినెస్ ప్రారంభించారు. చక్కగా వైద్యాన్ని అందిస్తుంది, బాగా డబ్బులు గడిస్తూ ఉంది. ఎప్పుడైతే మొదట్లో వారి పరిచయం బాగానే ఉంది, వారి యొక్క సఖ్యత బాగానే ఉంది, కానీ డబ్బులు ఎప్పుడైతే వస్తున్నాయో ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చినాయి. మహదీ అనేటువంటి వ్యక్తి ఎంత బైకింగ్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాడంటే, ఈమెకి ఎవరు లేరు, భర్త కూడా వేరే దేశంలో ఉన్నాడని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాడు. ధనానంతా కూడా తన తీసుకోవటం, తన పాస్పోర్ట్స్, తన డాక్యుమెంట్స్ అంతా కూడా మహదీ చేతిలో ఉన్నాయి. ఇవ్వండి, నేను వేరే దేశానికి వెళ్ళి ఒకసారి భారతదేశానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అన్ని రకాలుగా వేధిస్తున్నాడు. లైంగికంగా వేధించాడు, సామాజికంగా వేధించాడు, అన్ని రకాలుగా వేధించడం మొదలుపెట్టి టార్చర్ పెడతా ఉన్నాడు. ఈమె కష్టపడుతుంది, డబ్బంతా అనిపిస్తుంది మహదీ. ఆ టైంలో ఆమె అనుకుంది, ఎలాగన్నా సరే ఈ దేశాన్ని విడిచి మా దేశానికి వెళ్ళిపోవాలి, కేరళకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఎంతగానో ప్రయాసపడింది. ఎన్నోసార్లు అడిగింది, బతిమలాడిందట, కానీ ఆ పాస్పోర్ట్ మాత్రం ఇవ్వట్లేదు, డాక్యుమెంట్స్ మాత్రం ఇవ్వట్లేదు. ఆ సందర్భంలో ఈమె అనుకుంది, ఎలాగన్నా పాస్పోర్ట్ తీసుకుని దేశాన్ని దాటాలనే ఉద్దేశంతో ఒకరోజు అతన్ని పిలిచి అతనికి మత్తుమంది ఇచ్చింది. మత్తుమంది ఇచ్చి అతడు అపస్మారస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ పాస్పోర్ట్స్ తీసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇంకొక స్నేహితురాలను కూడా సహాయం కోరితే తను తన స్నేహితురాలు ఇద్దరు కలిసి ఆ ప్లాన్ చేశారు. తనకి మత్తుమంది ఇచ్చారు. ఆ మత్తుమంది వికటించడం ద్వారా ఆ వ్యక్తి మరణించాడండి. మరణించిన తర్వాత పాస్పోర్ట్స్ తీసుకున్నారు, కానీ ఈ డెడ్ బాడీని ఎలా దాచాలి, మన నేరం బయటపడకూడదంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పైన వాటర్ ట్యాంకులో ఆ బాడీని వేసి వారు సరిహద్దు దాటేశారండి. సరిహద్దు దాటుతున్నప్పుడు ఆ టైంలో వారిని పోలీసు వారు పట్టుకోవడం జరిగింది, ఇంట్రాగేట్ చేశారు. వారు అక్కడ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా జరిగిన తర్వాత యెమెన్ గవర్నమెంట్ వారు నిమిష ప్రియాకి ఉరిశిక్ష వేశారు. ఎందుకు తెలుసా? ఈమె నేరం చేసింది, ఆ నేరాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. నిజంగా నేరం చేసింది ఒప్పుకుంటే బాగానే ఉండేది, కానీ కప్పడానికి ప్రయత్నం చేసింది, ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ ట్యాంకులో పెట్టింది అనే ఉద్దేశంతో వారు ఆమెకు ఉరిశిక్షను అమలు చేయడానికి తీర్మానించుకున్నారండి. నిమిష ప్రియకి భాష రాకపోవడం ద్వారా ఆ కోర్టులో కూడా ఆమెకు సరైన న్యాయం జరగలేదు. వాస్తవానికి ఏం జరిగిందో సమస్తం కూడా చెప్పడానికి కూడా తన తరపు వకీలు లేడు.
అందును బట్టి ప్రభుత్వం వారు, ఆ కోర్టు వారు ఆమెకు ఉరిశిక్షను అమలు చేశారు. ఆ తర్వాత ఈ విషయం మరలా కోర్టుకు వెళ్ళింది, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, పోలీసు వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ వారు ఇంకా వినట్లేదు. భారతదేశానికి విన్నవించుకుంది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, కానీ సుప్రీంకోర్టు వారు, గవర్నమెంట్ వారు ఏమీ చేయలేం. ఎందుకంటే వారి దేశాల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. ఆ దేశంలో షరియా చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. షరియా చట్టం ప్రకారం ఈ విడుదల పొందాలి అంటే ఈ యొక్క మహదీ అనేటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బ్లడ్ మనీ తీసుకుంటే అండ్ ఫైనాన్షియల్ కాంపన్సేషన్, అంటే వాస్తవానికి ఈమె ఉరిశిక్షించి విడుదల పొందాలంటే వారు ఎంతైతే డిమాండ్ చేశారో ఆ అమౌంట్ను వారు కడితే ఆమెకు ఉరిశిక్ష రద్దు అవుతుంది. ఇప్పుడు మహదీ కుటుంబ సభ్యులు వారికి ఎంత ఇస్తామన్నా సరే మాకు న్యాయమే జరగాలి, మాకు డబ్బు అక్కర్లేదు, మాకు బ్లడ్ మనీ అక్కర్లేదు, ఫినాన్షియల్ కాంపన్సేషన్ అక్కర్లేదు అని వారు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ కుటుంబానికి 8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అంటే అంత ఎక్కువ ధనం ఇచ్చి ఉరిశిక్ష నుంచి తను విడుదల పొందాలనే ఆలోచన వారిదైతే వారు తీసుకొని అంటున్నారు. సో బ్లడ్ మనీ మాకు అక్కర్లేదు, మా తమ్ముడికి, మా అన్నకి న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఏం చేయాలి? షరియా చట్టాన్ని ఏ ఒక్కరు ఉల్లంఘించలేరు. అందుని బట్టి మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం సూఫీ లీడర్ అయినటువంటి అబూ బకర్ గారు వారు కూడా మాట్లాడుతున్నారు, కుటుంబంతో మాట్లాడుతున్నారు. భారతదేశం ఇన్వాల్వ్ అయింది, భారతదేశం కూడా చేతులు తీసింది, మేము ఏం చేయలేమన్నట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ మా మాట కూడా వింటలేదని భారత ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది, సుప్రీంకోర్టు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అటార్నీ జనరల్ చెప్పింది, ఏమీ చేయలేకపోతున్నామని మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ప్రైవేట్గా మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని మహాకృప నిమిష ప్రియ యొక్క ఉరిశిక్ష మాత్రం వాయిదా పడింది. దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే మొరాలిటీ. దేవుడు ఉన్నాడని చెప్పడానికి నీతి, న్యాయము, ధర్మం ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మోరల్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు ఉన్నాడని చెప్పడానికి చాలా విషయాలు మేము ముందు పెట్టచ్చు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మోరల్ ఆర్గ్యుమెంట్. అసలు నీతి, న్యాయము, ధర్మము, అసలు హత్య చేయకూడదు అనేటువంటి భావన మనిషికి ఎలా కలిగింది? అసలు హత్య చేస్తే తప్పు అని ఎవరు చెప్పారు అని అంటే చాలామంది చెప్పొచ్చు, మా తల్లిదండ్రులు చెప్పారు. మరి మీ తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు? వారి తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు? అసలు ఈ మోరల్ అనేటువంటి ఈ మాట, నీతి అనేటువంటి మాట, ధర్మం అనేటువంటి మాట, మంచితనం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు అనేటువంటి వాడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మంచివాడు కూడా. దేవుడు ఆయన గ్రేట్ మాత్రమే కాదు, ఆయన మంచివాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రతి ఒక్క హృదయంలో ఈ మొరాలిటీ అనేటువంటిది ఇన్బిల్డ్గా ఉంది. మొరాలిటీ అనేది మన యొక్క హృదయాల్లో ఉంది. ఏమండి, దయ కలిగి ఉండటం అనేది మంచితనం. ఒక వ్యక్తిని మర్డర్ చేయటం అనేటువంటిది అది భయంకరమైన తప్పు. అసలు వాస్తవానికి ఇవన్నీ ఆలోచనలు ఎలా వచ్చినాయి మనిషికి? దేవుడు ఉన్నాడు కాబట్టే మనందరి హృదయంలో ఒక కాన్షియస్ ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టే మన జీవితాల్లో మంచి చెడుల యొక్క ఆ జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక వ్యక్తి మీద దయ చూపించడం, కైండ్ అనేటువంటిది ఇట్స్ ఏ గుడ్ విర్చ్యూ. అదే ఒక మర్డర్ చేయటం అనేది తప్పు అనేది ఎవరు చెప్పారని ఆలోచన చేస్తే దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టే ఈ మొరాలిటీ అనేటువంటిది, ఈ మోరల్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఏది తప్పో ఏది రైటో అర్థమవుతుంది. ఒక వ్యక్తిని చంపటం అనేటువంటిది అన్ని దేశాల్లో కూడా అది తప్పే. ఒక వ్యక్తి పట్ల దయ చూపించడం, ఒక వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండడం అన్ని దేశాల్లో కూడా అది మంచి పనే. ఆలోచన చేయండి, దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన మోరల్ వాల్యూస్ని ప్రజలకు అందించాడు. మన హృదయాల్లోనే ఆ మొరాలిటీ అనేటువంటిది దేవుడు పెట్టాడు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఈ మొరాలిటీయే ఒక గొప్ప ఆధారంగా ఉంది. ఈ విషయం గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ ఆమె ఉరిశిక్ష అనేటువంటిది వాయిదా పడింది. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాం. నేను వాస్తవానికి ఆ వ్యక్తిని చంపడానికైతే మొత్తం మంది ఇవ్వలేదు, కానీ నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, ఈ దేశాన్ని దాటి వెళ్ళనివ్వకుండా ప్రతిరోజు భయంకరమైన టార్చర్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మత్తు మంది ఇచ్చి నా డాక్యుమెంట్స్ అంటే పాస్పోర్ట్ తీసుకోవాలనే ఈ కార్యాన్ని చేశాను, కానీ చంపాలని ఉద్దేశం నాకు కాదండి. వాస్తవానికి ఆ మందు వికటించి ఆ వ్యక్తి మరణించాడు అని చెప్పి కోర్టుకు చెప్తా ఉంది. వాస్తవానికి ఆమె చెప్తున్న విషయాలను కూడా వాస్తవాలనే కోర్టు నమ్మారు, కానీ షరియా చట్టం ప్రకారం నీవు ఆ వ్యక్తిని చంపి ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్లో పెట్టావు, కప్పెట్టడానికి ప్రయత్నం చేసావు, నేరాన్ని ఒప్పుకుంటే బాగానే ఉండదు, ఆ తర్వాత చేసిన కార్యం ముందు చూసారా, అది చాలా హీనియస్ చర్యమ్మ. అందుని బట్టి నువ్వు శిక్షకు పాత్రురాలివి. షరీఫా చట్టం ప్రకారం నిన్ను ఉరి శిక్ష వేయాలి.
వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో తప్పు చేస్తే వెంటనే ఉరిశిక్ష వేసేస్తారండి. వితిన్ 10 days 20 daysలోనే వారికి శిక్షలు పడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం కొన్ని సంవత్సరాలు ఆమెను ఇంకా ఉరిశిక్ష వేయకుండా ఆపగలుగుతున్నారంటే ఆమె చెప్తున్న మాటలు విన్నారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, బ్లడ్ మనీ గురించి. షరియా చట్టంలో బ్లడ్ మనీ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఎవరైతే తప్పు చేశారో, మర్డర్ చేశారో, ఆ బాధితుల కుటుంబంలోంచి ఎవరైనా ముందుకొచ్చి ఓకే మేము క్షమిస్తాం కానీ ఆ బ్లడ్ మనీ పే చేయాలంటారు. బ్లడ్ మనీ అంటే వారు ఎంతైతే డిమాండ్ చేస్తారో, ఎంతైతే కట్టమని అడుగుతారో అంతా కట్టినప్పుడే ఉరిశిక్ష నుంచి ఆమెకు విడుదల. ఈ అంశం ఖురాన్లో కూడా రాయబడిందని చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఈ విషయాలు మనం వింటున్నప్పుడు ఏ పాఠాలు మనం నేర్చుకోవచ్చు, ఇలాంటి సందర్భాల నుంచి ఏ పాఠాలు మనం ఏ బిబ్లికల్ పాఠాలు నేర్చుకోవచ్చో త్వరగా కొన్ని వాటిని మీకు అందిస్తాను. ఒక విషయం ఏంటంటే, మన పాపం ఏనాటికైనా మనల్ని పట్టుకుంటుంది, పాపం తరుముతుంది. పాపం చేసి నువ్వు తప్పించుకోలేవు, నీ పాపమే నిన్ను పట్టుకొనును, నీ పాపం నిన్ను తరుమునని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆమె తప్పు చేసింది, తప్పు చేసి తప్పించుకోవాలనుకుంది కానీ ఆమె పట్టుబడింది. ఈరోజున ఒక విషయం మనం తెలుసుకోవాలి, పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి దాసుడు. ఆ పాపం నేను తరుముతుంది. దుష్టుడిని ఏ ఒక్కరు తరమక్కర్లేదు, తన పాపమే తన తరుముతుంది. అందును బట్టి పాపం మనల్ని పట్టుకుంటుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె తప్పును కప్పిపెట్టడానికి ప్రయత్నం చేసింది. తప్పు చేసింది, ఆ వ్యక్తి మరణించాడు, వెంటనే వెళ్ళి పోలీసులకు చెప్పాల్సింది. ఆమె ఏం చేసిందంటే, హసన్ 2 స్నేహితురాలని సహాయం కోరి వారిద్దరూ కలిపి ఆ డెడ్ బాడీని ముక్కలుగా చేసి వారు ట్యాంక్లో పాడేశారు. అంటే మీరు ఆలోచించే, తప్పును కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని లేఖనం చెప్తుంది, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడని. ఆమె తప్పు చేసిన తప్పును కప్పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రీతిగా యెమెన్ అటువంటి దేశాల్లో, వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మంచి భాగస్వాములను ఎంపిక చేసుకోవాలి. వాస్తవానికి నిమిషా ప్రియ సరైనటువంటి భాగస్వామిని ఎంపిక చేసుకోలేదు. ఆ వ్యక్తి టార్చర్ చేయటం మొదలుపెట్టాడు, డబ్బంతా కూడా తను తీసుకుంటా ఉన్నాడు. అందుని బట్టి ఎవరన్నా మీరు గల్ఫ్ దేశాల్లో వ్యాపారం చేయాలనుకుంటే మంచి నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని మీరు భాగస్వాములుగా చేసుకోండి. ఆ తర్వాత ఆ చట్టాల ప్రకారం అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పాస్పోర్ట్స్, మీ డాక్యుమెంట్స్ ఎవరి చేతుల్లో పెట్టకూడదు. ఒకసారి పెట్టారంటే మీరే ఆ డాక్యుమెంట్స్ని భద్రంగా కాపాడుకోవాలి. విదేశాల్లో, ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నప్పుడు సహాయం దొరకనప్పుడు, ఎవరి సహాయం మనకు దొరకనప్పుడు అక్కడ దౌత్య కార్యాలయాలు ఉంటాయి, భారతదేశం సంబంధించిన ఎంబసీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ సమస్య చెప్పుకున్నప్పుడు వారు ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ఇస్తారు. ఐదవదిగా చెప్పాలంటే, భాష ప్రాబ్లం అండి, లాంగ్వేజ్ ప్రాబ్లం. వాస్తవానికి ఆమె గురించి వాదించడానికి కూడా ఎవరు లేరు, ఆమెకు అరబీ రాదు. అందుని బట్టి చాలా సమస్యలు ఎదుర్కొంది. భారత ప్రభుత్వం గారు కూడా అటువంటి వారి కొరకు ఒక మంచి ప్యానెల్ క్రియేట్ చేయటం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇండియన్ ఎంబసీ వారికి సహాయం చేయాలని మనందరం కూడా కోరుకోవాలి. అనేక మంది ఇలాంటి వారు ఉన్నారు, అనేక సమస్యలతో పోరాడుతున్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసిన చాలామంది ఆ విదేశాల్లో నిజంగా ఆ యొక్క ఓనర్స్ దగ్గర ఇరుక్కుపోయినటువంటి వారు పెడుతున్న టార్చర్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మన భారత ప్రభుత్వాన్ని కోరుకోవాలి, అటువంటి దేశాల్లో మన భారతీయులకి సహాయ సహకారాలు అందించడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ అనేక దేశాల్లో సహాయం చేయడానికి ముందుకు రావాలని మనందరం కూడా కోరుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా, నేరస్తులతో మనం ఎప్పుడు కూడా ఏకీపించకూడదు. వాస్తవానికి ఆమె నేరం చేసింది. సో ఆ నేరంలో పాలిబాక్సులు ఉన్నటువంటి తన స్నేహితురాలు హసన్ కూడా ఈరోజు జీవిత ఖైదు అనిపిస్తుంది. అందుని బట్టి నేరస్తులతో పాటు మనం ఏకీభవిస్తే మనం కూడా మూల్యం చెల్లించక తప్పదు. దుష్ట సాంగత్యం మంచినటువంటి చెరుపునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ హసన్ అనేటువంటి ఆ అమ్మాయి వాస్తవాన్ని నేరం చేయలేదు, కానీ నేరం చేసిన నిమిషా ప్రియాకి సహకరించింది. ఇద్దరు కలిపి చేశారు కాబట్టి హసన్ను కూడా తీసుకెళ్ళి జీవిత ఖైదుగా మార్చారు. అందుని బట్టి మన జీవితాల్లో పాపం చేస్తున్న వ్యక్తులతో ఏకీభించకూడదు. ఎవరో తప్పు చేస్తున్నారు కదా, నేను కేవలం మాట మాత్రమే అందించాను అని చెప్పారంటే మీరు కూడా ఆ పాపంలో ఏకీవిస్తున్నట్లుగానే అర్థం. తెలుగులో ఒక మాట ఉంటుంది ఏంటంటే, దొంగతనం చేస్తున్నటువంటి వాడు ఎంతైతే నేరస్తుడో దొంగతనానికి సహకరించినటువంటి వాడు కూడా, బయట ఉండి ఎవరు రావట్లేదురా అని చెప్పేటువంటి వాడు కూడా వాడు నేరస్తుడే అంటారు. అందుని బట్టి ఈ హసన్ అనేటువంటి అమ్మాయి వాస్తవం జీవిత ఖైదు అనుభవించడానికి ఆ నిమిషా ప్రియ చేసినటువంటి నేరంలో పాలు భాగస్తులుగా ఉంది. గల్ఫ్ దేశాలకు ఎవరన్నా వెళ్తున్నప్పుడు ఆ షరియా చట్టం ఏం చెప్తా ఉంది, షరియా లా ఏంటి తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమని నాకు అనిపించింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే ఒకవేళ దేశాన్ని దాటి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటేనే వెళ్ళని తప్పించి దేశాన్ని దాటి వెళ్ళొద్దు. భారతదేశం చాలా బ్లెస్డ్ కంట్రీ, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఆమె వెళ్ళింది 2007లో ఆ ప్రాంతానికి వెళ్ళింది, ప్రతిరోజు కష్టాలు అనిపించింది. ఏమి సాధించింది? చివరికి ఉరిశిక్షను సాధించింది.
ఆలోచన చేయండి. మీలో చాలామంది బయట దేశాలకు వెళ్ళి ఎన్నో సాధించాలనుకుంటారు. బయట దేశాల్లో ఉన్నటువంటి కష్టాలు మీకు తెలియకపోవచ్చు. ప్రతి దేశంలో కూడా భయంకరమైన కష్టాలు ఉన్నాయండి. అందుని బట్టి ఈ దేశంలోనే కుటుంబ సభ్యులతోనే ఉండి చక్కగా మీరు ఆనందిస్తూ చక్కగా కుటుంబంతో జీవించండి. అక్కడికెళ్ళి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. మీకు చాలా విషయాలు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ షరియా చట్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఆ ప్రాంతంలో ఉంటాయి. అందుని బట్టి ఆమె చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఉండిపోతేనే బాగుండేది అనేటువంటి ఆలోచన ఆమె కలిగి ఉంది. కాబట్టి ఇది నా సజెషన్ మాత్రమే. ఇది అందరికీ అప్లై అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నా సజెషన్ మీరు వినాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే, అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సో వెంటనే అక్కడ రాయబార కేంద్రాలు ఉంటాయి, ఎంబసీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకున్నప్పుడు వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, వారు హిందీలో మాట్లాడతారు, కాబట్టి ఖచ్చితంగా మీకు సహాయం అందిస్తారు. కాబట్టి ఈ యొక్క అంశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అంశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తప్పు చేస్తే ఆ తప్పు ఏనాటికైనా బయటపడుతుంది. ఆ తర్వాత తప్పు చేస్తున్నటువంటి వారితో ఏకీభించకూడదు. పాపం మనల్ని పట్టుకుంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. కానీ ఆమె ఇదంతా చేయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నా డాక్యుమెంట్స్, నా పాస్పోర్ట్ అంతా ఆ వ్యక్తి చేతిలో ఉండిపోయింది, భయంకరంగా నన్ను వేధించాడు, అందుని బట్టి విడుదల పొందాలనే ఇది చేశాను తప్పించి వేరే ఉద్దేశం నాకు కాదని మాట్లాడుతూ ఉంది. కానీ ఆ యొక్క మత్తుమందు వికటించడం ద్వారా అది డోస్ ఎక్కువ అవటం వల్ల ఆ వ్యక్తి మరణించాడు అని ఆమె మాట్లాడుతూ ఉంది. కాబట్టి మన భారతీయురాలు నిమిషా ప్రియకి న్యాయం జరగాలని, ఆమె క్షేమంగా మరలా భారతదేశానికి రావాలని, ఉరిశిక్ష టోటల్గా రద్దు అవ్వాలని అందరం కూడా కోరుకుందాం. దేవునికి ప్రార్థన చేద్దాం.